పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీకి తీసుకున్న సిఐడి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. హై బీపీ ఉండటంతో ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. చికిత్స తర్వాత ప్రశ్నించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులను కస్టడీకి తీసుకుని సిఐడి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. హై బీపీ ఉండటంతో ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. చికిత్స తర్వాత ప్రశ్నించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీకి తీసుకున్న సిఐడి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లో హై బీపీ ఉంది అని తేలడంతో ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. చికిత్స తర్వాత ఆయన్ని ప్రశ్నించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీకి తీసుకున్న సిఐడి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ముంబై సినీ నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయుల్ని కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయన కొంత అస్వస్థకి గురైనట్టుగా పోలీసులు గుర్తించారు. హై బీపీ కారణంగా ఆయన ఇబ్బంది పడటంతో ఆయనకి చికిత్స చేసేందుకు ఆ వైద్యులను కూడా ఆసుపత్రికి పిలిపించారు. వైద్య చికిత్స చేసిన తర్వాత ప్రస్తుతం ఆయన్ని తిరిగి కస్టడీకి అయితే పోలీసులు తీసుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా సిఐడి కార్యాలయానికి అయితే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పోలీసు అధికారులు తీసుకెళ్లారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన్ని విచారించబోతా ఉన్నారు. విచారణ తర్వాత కూడా వైద్య పరీక్షలు నిర్వహించి ఇవాళ సాయంత్రం 5 గంటలకి సబ్ జైల్లో తిరిగి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని హాజరుపరచబోతా ఉన్నారు. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఇదే విధంగా పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే పోలీసులు అయితే విచారించబోతున్నారు. ఇవాళ కొంత అస్వస్థకి గురైన నేపథ్యంలోనే ఆయన్ని ఆసుపత్రిలో కొంత ప్రత్యేక వైద్యులతో కూడా వైద్య పరీక్షలు నిర్వహించి అంతా బాగుందని తెలిసిన తర్వాత ప్రస్తుతం కస్టడీకి తీసుకెళ్లినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. శ్రావణి. రైట్ శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.